ఓ తండ్రి, దివ్య సంస్కార చిహ్నముల ద్వారా నీవు మాకు దివ్యవరమును దయచేయదువు. ఈ చిహ్నములు అగోచరమైన నీ శక్తి మహత్యమును విశదము చేయను. జ్ఞానస్థానమునందు మేము నీ వరమైన జలములను వేడుకుందము. ఈ దివ్య సంస్కారముల ద్వారా నీవు మాకు దయచేయు దైవానుగ్రహమునకు ఈ నీటి చిహ్నముగా చేసితివి. సృష్టి ఆరంభమున నీ ఆత్మ జలములపై శ్వాసను బూది దానిని మాకు పవిత్ర ప్రసాదమును రూపొందించెను. నీవు జలప్రలయ జలములను జ్ఞానస్థానము చిహ్నము చేసితివి. ఈ నీరు పాపపు జీవితమునకు అంతమును, పుణ్య జీవితమునకు ఆరంభమును సూచించెను. నీవు ఇశ్రాయేలుని బానిసత్వము నుండి విడిపించి రెల్లు సముద్రము గుండా నడిపించితివి. వారు జ్ఞానస్థానము ద్వారా పాపదాస్యము నుండి విడుదల పొందిన మీ పవిత్ర ప్రజలకు గుర్తుగా ఉన్నారు. మీ కుమారుడును యొర్దాను జలములందు స్నాపక యోహాను నుండి బప్తిసం పొంది అభిషక్తుడాయను. తాను శిలువపై వేలాడినప్పుడు తన ప్రక్క నుండి నీరు రక్తము స్రవించవరని సంకల్పించెను. ఉత్థానంతరము క్రీస్తు మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, పితా పుత్ర పవిత్రాత్మ పేరిట వారిని జ్ఞానస్థానము వసగుడు అని శిష్యులకు ఆజ్ఞాపించెను. తండ్రి, ఇప్పుడు నీవు నీ సిరి సభ ప్రేమతో వీక్షింపము, ఈ సభపై జ్ఞానం ప్రసాదింపము. తండ్రి, నీవు నీ కుమారుడు కలిసి ఈ తొట్టిలోని నీటిలోకి నీ ఆత్మను పంపమని ప్రార్థించుచున్నాము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తుతో మరణించి అతని భూస్థాపితము చేయబడిన వారందరూ అతనితో పాటు నూతన జీవమునకు ఉత్థానులగుదురుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో పాటు యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పాస్కా పవిత్ర కార్యముల ద్వారా జ్ఞానస్థానమునందు మనము క్రీస్తుతో పాటు భూస్థాపితమైతమి. తద్వారా మనం అతనితో ఐక్యమై నూతన జీవితమును జీవింపగలుగుతున్నాము. తపోకాలపు నియమనిష్టను ముగించుకున్న మనము ఇప్పుడు జ్ఞానస్థాన ప్రమాణములను పునఃప్రకటించుదము. వీని ద్వారా సైతానుతో ఉన్న సంబంధమును దాని చర్యలను విడనాడుదమని కథోలిక శ్రీ సభ యందు దేవుని సేవ మాత్రమే చేయుదమని, దేవుని మాత్రమే ప్రేమించదమని మాట ఇచ్చితమి. ఆ మాట ప్రకారము సదా జీవించమని ఇప్పుడు ప్రతిజ్ఞ చేయుదము. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణ నుండి త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన తండ్రి దేవుణ్ణి విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి మరణించిన వారి నుండి మూడవ రోజున లేచి దేవుని కుడి ప్రక్కన కూర్చొని సమస్తాన్ని పరిపాలించుచున్నాడని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. కొవ్వొత్తులు పైకి లేపి ప్రసాదించిన సర్వశక్తి గల దేవుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తును తండ్రి తన వరప్రసాదము ద్వారా మనల్ని కాపాడుచు మన ప్రభువైన యేసుక్రీస్తునందు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఇప్పుడు పరిశుద్ధాత్మ